సార్ నమస్తే అండి. మీ పేరు? నా పేరు డివి నారాయణ రెడ్డి. ఎక్కడుంటారు సార్ మీరు? ప్రకాశం జిల్లా ఒంగోలు కాన్స్టిట్యూషన్. ఏంటి సార్ ఎలా ఉందండి? కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర కావస్తా ఉంది. ఏంటి అసలు ప్రజలు సంతృప్తిగా ఉన్నారు ఈ పాలన పట్ల? ప్రస్తుతానికి ప్రజలు చాలా శాంతి భద్రతల్లో కానీ నాయకుల యొక్క తీరుతెన్నుల్లో కానీ చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉన్నమాట వాస్తవం అండి. ప్రజెంటు ఎలాంటి భయాందోళనలు గొడవలు కక్ష సాధింపులు అవి లేకుండా కొనసాగుతూ ఉన్నందుకు 5,35,00,000 మంది హర్షం వ్యక్తం చేస్తున్న మాట కూడా వాస్తవం అండి. ఇది నగ్న సత్యం. ఇంకా మెరుగుపరుస్తూ బాబు గారి నాయకత్వం పైనుంచి మోడీ గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి సహకారం బాగా సెట్ అయ్యి చక్కటి పరిపాలన అందిస్తున్నందుకు ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దాంట్లో వైసీపీ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నారు. పోలీసు వ్యవస్థ ఈరోజు నిర్వీర్యం చేసేశారు. టీడీపీ కార్యకర్తల ప్రవర్తించే విధంగా చేసేసింది కుటుంబ ప్రభుత్వం. పోలీసు వ్యవస్థను కానీ శాంతి భద్రతలు కానీ ఈరోజు రాష్ట్రంలో క్షీణించిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉందని అంటూ ఉన్నారు. చిన్న కానిస్టేబుల్కి కూడా ఒక రెస్పాన్స్ ఇచ్చే సంస్కృతి నేర్చుకున్నటువంటి విధానం అండి చంద్రబాబు గారి నాయకత్వంలో. నాలాంటి కార్యకర్త కాడి నుంచి ఆయన బిడ్డ అయినటువంటి ఒక స్టేట్ మంత్రి అయిన కాడి నుంచి ఒక కానిస్టేబుల్ కూడా కానిస్టేబుల్ సార్ అంటామే కానీ ఎవరిని గొడ్డలోడు చేస్తామను సప్త సముద్రాలు దాటి లాక్కొస్తామన్నాను అట్ట వాళ్ళకున్న క్యాపబిలిటీని వాళ్ళకున్న విలువల్ని కాపాడేది ఒక తెలుగుదేశం పార్టీ అండి. ఇప్పుడు ఒక ఎస్పీ గారు ఉన్నారు. ఆ పేరు ఏం పెట్టుకున్నాడు? సీతారామ ఆంజనేయులు. సీత అంటే పవిత్రమైనటువంటి తల్లి, రాముడు అంటే ఇంకా భుజబలశాలి ధర్మ పాలకుడు, ఆంజనేయుడు అంటే బలవంతుడు శక్తివంతుడు. అలాంటి సీతారామాంజనేయులు గారు మహారాష్ట్రలో కోర్టులు లేనట్టు లాండ్ ఆర్డర్ లేనట్టు అక్కడ పోయి ఒక సినీ తారం తీసుకొచ్చి ఊరి కళ్ళల్లో ఆనందం చూడడానికంటే ఏం చేసింది? ఆయన విలువను పెంచుకోవాలండి. ఐఏఎస్ అంటే మేము గౌరవిస్తామండి. ఐపీఎస్ అంత కష్టపడి ఆయన చదువుకొని ఫిజికల్గా బాడీని తయారు చేసుకొని మెదడుని ఉడికించి యూనిఫామ్ డ్రెస్ వేసుకొని కాలికి బూట్ వేసుకొని నడుములో బెల్ట్ పెట్టుకొని దాంట్లో ఒక రివల్వర్ పెట్టుకొని నెంబర్ ప్లేట్ పెట్టుకొని నెత్తిన 3 సింహాలు పెట్టుకొని 4వ సింహంలాగా గర్జించాల్సింది పనిచ్చి ఒక ఐపీఎస్ ఎవరికో కళ్ళల్లో ఆనందించడానికి మీ విలువల్ని దిగజారుస్తూ మాలాంటి ప్రజాస్వామ్యవాదుల్ని బాధ పెట్టడం తప్పితే కరెక్ట్ కాదు. సునీల్ గారు కానివ్వండి వాళ్ళు చేసినవన్నీ చాలా పొరపాట్లండి. నేను కామన్ పీపుల్గా చెబుతున్నాను. చాలా పొరపాటు చేశారు. వాళ్ళు అట్లా చేయాల్సినంత అవసరం లేదండి. ఐఏఎస్ ఐపీఎస్లు వాళ్ళిద్దరే కదంటండి. జిల్లా జడ్జి జిల్లా రిజిస్ట్రార్ నలుగురే ఉండేది ఒక జిల్లాకు వచ్చే ప్రముఖులు. వాళ్ళ మీద బేసిక్ అంటే జిల్లా మొత్తం యంత్రాంగం. అలాంటి వాళ్ళు వాళ్ళే పొరపాటు చేస్తే ఎవరికి చెప్పుకోవాలండి కామన్ పీపుల్ అనేది నా కాన్సెప్ట్. అంటే కావాలనే గత ప్రభుత్వంలో పనిచేసిన నాయకుల మీద కానీ ప్రభుత్వ అధికారులను కూడా వదలకుండా అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేసి చిత్రహింసలు చేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం అని చెప్పేసి వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణ. ఏమండి ఒక్క కేసు కూడా అక్రమ కేసు పెట్టేదానికి అసలు ఇష్టపడమండి. ఎవరో ఒప్పుకోడు. ఆయనే ఒప్పుకోడండి. వేదిక మీద చిన్న మాట మాట్లాడితేనే పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు ఖండిస్తాడండి. అలాంటిది వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టాల్సిన అవసరం ఏముందండి? సక్రమంగానే కేసు పెడతారు. చట్టం దానిపైన భజన చేసుకుంటా పోద్దని రాజశేఖర రెడ్డి గారు ఏనాడో చెప్పాడు. అంతేగాని మన కక్ష కోసం చట్టాన్ని మన హ్యాండ్ ఓవర్ చేసుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సినంత అవసరం కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు అసలు అంగీకరించడం నాకు తెలుసు. అలాంటి ఒక వ్యక్తికి అధికారం లేకుండా 5 సంవత్సరాలు మనం చాలా బాధపడ్డాం. ఈ రోజున అలాంటి వ్యక్తి ఆయన శక్తి ఆయనలో ఉన్నటువంటి మెరిట్ మొత్తాన్ని రాష్ట్ర ప్రజలు వినియోగించుకున్నందుకు చాలా సంతోషపడుతున్నాం. అంటే ప్రజలందరూ కూడా సంతృప్తిగా ఉన్నారని చెప్తా ఉన్నారు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారి గురించి పెద్ద ఎత్తున వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు. జగన్ గారు ఎక్కడికి వెళ్ళినా ఆఖరికి కోర్టుకు వెళ్ళినా పెళ్ళిళ్ళకి వెళ్ళినా పరామర్శలకు వెళ్ళినా కూడా జన సంద్రోహం ఈరోజు కదిలి వస్తూ ఉంది. జగన్ గారి గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. 2029లో ఖచ్చితంగా ఈ గాలిలో కూటమి ప్రభుత్వం కొట్టుకుపోతుంది అని చెప్పి అంబటి రాంబాబు కానీ వైసీపీ పార్టీకి సంబంధించిన ప్రతి నాయకులు మాట్లాడుతున్నమాట. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు ఒక మీటింగ్ పెట్టి మీటింగు కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే 1,00,000 ఓట్లు ఫెయిల్ అయిపోతున్నాయండి. పాస్ అవటం కాదు, నష్టం వస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళ కార్యకర్తలు మాట్లాడేదాన్ని ఖండించాలా అధినేత. ఖండించకుండా నవ్వుకుంటూ దాన్ని ఎంకరేజ్ చేస్తే కామన్ పీపుల్ ఉంటారండి. ఆడికొచ్చే 30,000 మంది 3,000 మందే కాదు ఓటర్లు. 5,35,00,000 మంది ప్రజలు ఉంటే 2,70,00,000 మంది ఓటర్లు ఉన్నారు. వాళ్ళండి వేసేది ఓటు. ఆడికొచ్చే 4-3 అటు వేస్తారు ఇటు వేస్తారు. మేధావులు ఉంటారు. వాళ్ళు ఇవన్నీ గమనిస్తూ ఉంటారు. అసలు అట్లా జరిగే ప్రశ్నే లేదండి. జగన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా ఆయన మనస్తత్వం ఆలోచన మార్చుకోకపోతే మళ్ళీ నష్టమే జరుగుతుందండి. రేపు 29లో కాదండి 34లో కూడా రాలేరండి. ఎందుకంటే ఆ ప్రవర్తన బాగలేదు సార్. అంటే ఓడిపోయిన తర్వాత అంటే కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరానికి కావస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ సీఎం అయ్యి సంవత్సరానికి వస్తూ ఉంది.
అసలు ఆయనలో ఎలాంటి మార్పులు మీరు గమనించారు ఆయన ఓడిపోయిన తర్వాత? ఒక 1 పాయింట్ కూడా మార్పు రాలేదండి, అసలు రాలేదు సార్. ఎందుకంటే ఇప్పుడైనా కూడా అలాంటి వల్గర్ లాంగ్వేజ్ అనకూడని మాటలు మాట్లాడకూడదండి పబ్లిక్లో. ఒక కామన్ పీపుల్ ఆడాడనో టీ కొట్టుకాడనో కషాయ కొట్టుకాడనో మాట్లాడినట్టు రాజకీయ నాయకులు మాట్లాడితే వాల్యూ ఉంటుందండి. వాళ్ళు హుందాతనంగా మాట్లాడాలి, ఆదర్శంగా తీసుకోవాలి. వెనక జనరేషను విద్యార్థులు కానీ పామర్లు కానీ పండితులు కానీ దాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. కానీ అట్లా వల్గర్గా మాట్లాడటం మేధావర్గం ఓటు వేయరండి అనేది ఆ కాన్సెప్ట్ మీద నేను చెబుతా ఉన్నాను. ఎలా ఉంది సార్? ఆఖరిగా సిఐఏ సమ్మిట్ కూడా జరిగింది వైజాగ్లో. ఏంటి అసలు పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తున్నారు, పెద్ద ఎత్తున ఉద్యోగాల అవకాశాలు వస్తున్నాయని చెప్పేసి మాట్లాడారు. ఇది ఎంతవరకు కార్యరూపం దాల్చుతుంది? అసలు ఏంటి పరిస్థితి రాష్ట్రంలో? స్లోగా కిక్ అవుతుంది. 13 లక్షల కోట్లు అవుట్ ఆఫ్ నుంచి వచ్చి పెట్టేదానికి సంసిద్ధంగా ఉన్నారు. కేవలం నమ్మకం అండి, అతనంటే నమ్మకం. దానికి కావాల్సినటువంటి వాటరు, ల్యాండ్, విద్యుత్తు అన్నీ చూపించి వాళ్ళకు వడ్డించి వాళ్ళని ఎట్లా తీసుకొని పెట్టి మన ప్రజలకి వాళ్ళకి ఇద్దరికి ఉపయోగపడేట్టుగా చేసే శక్తి ఆయన చంద్రబాబులో ఉంది. ఆయన కార్యదీక్షవంతుడు, పట్టుదల, కృషిలో కసి, ఉందా, డిగ్నిటీ, రాయల్టీ, సార్వభౌమత్వం, రాజధాని, ఇన్ని సంపూర్ణమైన లక్షణాలు ఉన్నటువంటి ఆయన 5 ఏళ్ళు బయట పెట్టి మనం ఇబ్బంది పడిన మాట వాస్తవం. ఆయన అలాంటి వాళ్ళ శక్తిని మనం ఉపయోగించుకోవాలి, వాళ్ళ ప్రతిభను మనం, వాళ్ళ గోల్ని మనం సద్వినియోగపరచుకోవాలి కోట్ల ప్రజలు అనే ఉద్దేశంతో మనం మాట్లాడుతున్నాం. సార్ ఆఖరిగా నెక్స్ట్ ఎలక్షన్ ఎలా ఉండబోతుంది అంటారు? ఒకవైపు జగన్ గారు పాదయాత్ర చేస్తానని చెప్పి ఇప్పటికే ప్రకటించారు. ఎలా ఉంటుంది అంటారు అసలు ఆయన పాదయాత్ర చేస్తే? లేదు సార్, కష్టం అంటారు. అసలు ఇంపాసిబుల్. అసలు వాళ్ళు గెలిచేదానికి అవకాశం అసలు లేదు సార్. వైసీపీ పార్టీ లేదు, మళ్ళీ కూటమి అధికారంలోకి వస్తుందంటారు. వీళ్ళ ఐక్యతే పార్టీకి బలం. అసలు తెలుగుదేశమే బలగం, బంధుత్వం, కమ్యూనిటీ ఉండదు. తెలుగుదేశం అంటే చాలా జెండా కానొస్తేనే అది ఒక వైబ్రేషన్. దాంట్లో ప్రేమ అభిమానాలను అల్లుకొని పంచుకునే పార్టీ. 1,10,00,000 మంది భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్రంలో కూడా 1,09,00,000 సభ్యత్వాలు ఏ పార్టీకి లేదు. అది ఒక్క టీడీపీ అని చెప్పి గర్వంగా చెప్పుకోవచ్చు. అది వాళ్ళు కూడా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, మోడీ, బీజేపీ అందరూ కలిసికట్టుగా మళ్ళీ కృషి పట్టుదలతో చేసి ఈ రాష్ట్రానికి మంచి దోహదపడతారని చెప్పి నేను ఆశిస్తూ. ఈరోజు ముఖ్యమంత్రి గారు 3 లక్షల ఇల్లు పూర్తి చేశాం. ఆయన 2029 కల్లా హౌస్ ఫర్ ఆల్ అనే కార్యక్రమంతో ముందుకెళ్తున్నామని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఈ 3 లక్షల ఇల్లు ఇప్పటికే 17 నెలల కాలంలోనే పూర్తి చేశాం. మరో 5 లక్షల ఇల్లు ఉగాదికల్లా కంప్లీట్ చేయాలని చెప్పేసి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను. ఇంకా మిగిలినంటే పాత PMAY 1O సంబంధించి ఇల్లులు 3 లక్షలు పూర్తి చేసాం. 5 లక్షలు ఉగాదికి, ఇంకొక 87,000 జూన్ కల్లా కంప్లీట్ చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు.